నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గురుకుల పాఠశాలల పరిసరాలను పరిశుభ్రం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గోదావరి పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసిన బీజేపీ పార్టీ శ్రేణులు ఆటపాటలు కళారూపాలతో బుల్లితెర యాక్టర్ల సందడితో సింగరేణి ప్రాంత నల్ల వజ్రాలకు పురస్కారాల ప్రదానోత్సవంతో ముగిసిన తారా ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి కళోత్సవాలు ఖనిలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహిళా డాక్టర్ పై అత్యాచారాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల బృందం ఎన్సీపీ పార్టీలో చేరిన రామగుండం నియోజకవర్గం ప్రగతి నగర్ మహిళలు భరతమాతపై దేశభక్తిని చాటుకోవడానికి దేశ పౌరులంతా పాటుపడాలని బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సీనియర్ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ కోరారు. బీజేపీ జాతీయ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతూ పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను నీటితో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహాన్ భావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారిని స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశం తనకేమిచ్చిందని కాకుండా దేశం కోసం తను ఏమి చేయాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆగస్టు 15న తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. ఇక్కడ ఉన్న సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థలు తమ ఉద్యోగులకు జాతీయ జెండాలను అందించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషికి దేశ ప్రజలంతా సహకరిద్దామని అన్నారు. దేశభక్తిని చాటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశభక్తిని చాటాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడిపైన ఉన్నది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్దలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా మహనీయుల యొక్క విగ్రహాల పరిసరాల్లో శుభ్రం చేయడము, మహనీయుల యొక్క విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రామగుండం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనమేమిస్తున్నామనే దానిలో భారత పౌరులంతా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ కేవలం హక్కుల కోసం పోరాడమే కాదు, మన బాధ్యత దేశాన్ని కాపాడుకోవడం కూడా మన అందరి బాధ్యతగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఇవాళ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపుని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ శిరస వహిస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపైన మన జాతీయ జెండాని ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఏపీ జెన్కో కావచ్చు, కేశవరాం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా జెండాలని అందించి కార్మిక కుటుంబాలలో దేశభక్తిని నింపే విధంగా, స్ఫూర్తిని నింపే విధంగా సంస్థల యొక్క అధికారులు మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ స్వతంత్రం వచ్చి
మన బానిసగా మన భారతదేశము 1200 సంవత్సరాలు బానిసగా ఉన్నటువంటి మన భారతదేశం ఎందరో త్యాగాలు చేసుకుంటూ ఉరికంబాలకు ఎక్కుంటూ ఎందరో ప్రాణదాన అందరూ త్యాగం చేసినటువంటి మహానీయులను మన సశస్త్ర సమరయోధులందరినీ మనం చేసుకునే రోజు ఇవాళ. ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో అతి వేగంగా మార్పు జరుగుతున్నది. నిన్న బంగ్లాదేశ్ జరిగినటువంటి దానికి మనకు భారతదేశంలో కూడా ఇట్లా జరగాలని అంతర్గత శక్తులను ముఖ్యులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గాండ్ల ధర్మపురి, కాసిపేట శివాజీ, మండల అధ్యక్షులు కోడూరు రమేష్, గుండెబైన భూమయ్య, మిట్టపల్లి సతీష్, గోపగాని నవీన్ గౌడ్, నాయకులు పెద్దపల్లి రవీందర్, సుల్వ లక్ష్మీనారాయణ, బూడిద రమేష్, అందే రాజ్ కుమార్, పంగ రవి, తడగొండ నరసయ్య, మచ్చ విశ్వాస్, తోట కుమారస్వామి, బాసబోయిన వాసు, భాస్కర్, దాసర భుషాల్, గుండెబైన సతీష్, మామిడి వీరేశం, అజయ్ గంధం, బియ్యాల మహేందర్, బలరాం, కుమ్మరి తిరుపతి, రాకేష్, పెరుగు శ్రీనివాస్, బరపటి నారాయణ, పెండ్యాల రఘు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మండలం రంగంపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రంగంపల్లిలోని బీసీ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ హాస్టల్లో అందించే భోజనం నాణ్యత పెంచాలని, విద్యార్థులకు రుచికరంగా వంటలు చేయించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అయితే వానాకాలం నేపథ్యంలో దోమల సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, హాస్టల్ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా కన్వీనర్, గురుకుల ప్రిన్సిపల్ మణిదీప్తి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. కళాకారుల ఆటపాటలు, కళారూపాలతో, బుల్లితెర యాక్టర్ల సందడితో సింగరేణి ప్రాంత నల్ల వజ్రాలకు పురస్కారాల ప్రధానోత్సవంతో ఆదివారం రాత్రి తారా ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి కళోత్సవాలు ముగిశాయి. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గానికి వన్నీ తెచ్చేలా NTPC EDC హాల్లో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన జాతీయ స్థాయి కళోత్సవాలు ఆ రోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. ఆదివారం ఉదయాన్నే 10 గంటలకు మళ్లీ ప్రారంభమైన కళోత్సవాలు రాత్రి 10 గంటల వరకు ముగిశాయి. ఈ జాతీయ స్థాయి కళోత్సవాలలో ఇతర రాష్ట్రాల కళాకారులు పాల్గొని తమ కళారూపాలను ప్రదర్శించారు. సింగరేణి ప్రాంత కళాకారులను వివిధ రంగాలలో 30 ఏళ్లుగా తమ సేవలను అందిస్తూ ఈ ప్రాంతానికి వన్నెని తీసుకురావడంలో కృషి చేసిన వారిని గుర్తించి నల్ల వజ్రం పేరిట తారా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు సంఖ్య రాజేష్ వారికి అతిథుల చేతుల మీదుగా పురస్కారాలను అందజేశారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో అందరినీ అలరింపజేశారు.
ముగింపు సందర్భంగా జాతీయ స్థాయి కళోత్సవాలకు విచ్చేసిన బుల్లితెర యాక్టర్లు స్టేజ్పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా తారా ఆర్ట్స్ వ్యవస్థాపకులు, కార్యక్రమ నిర్వాహకులు సంఖ్య రాజేష్ మాట్లాడుతూ, మొదటిసారిగా సింగరేణి గడ్డ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కోల్ ఇండియా లెవెల్లో జాతీయ స్థాయి కళోత్సవాలు 2024 నల్ల వజ్రం కీర్తి పురస్కారాలు 124 మందికి అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత కళాకారులు, మిత్రులు, రామగుండం ఎమ్మెల్యే, రామగుండం సిపి, పోలీస్ శాఖ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందించిన సహకారం మూలంగానే తారా ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి కళోత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. కార్యక్రమం ఇంత చక్కగా సక్సెస్ కావడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బుల్లితెర యాక్టర్లు గోపాల్ శ్యామ్, ప్రణయ్ కుమార్, లోహిత్ కుమార్, లిరీషా, చరిష్మా, వర్షిని తమ ముద్దు మాటలతో జాతీయ స్థాయి కళోత్సవాలను నిర్వహించడం పట్ల నిర్వాహకులకు ఇందులో సహకారం అందించిన వారిని అభినందించారు. వచ్చిన అతిథి మహారాజులందరికీ, గౌరవ ముఖ్య అతిథులందరికీ, ప్రత్యేకించి రామగుండం కమిషనరేట్ పోలీస్ యాజమాన్యానికి, ముఖ్యంగా కమిషనర్ శ్రీనివాస్ గారికి, డీసీపీ గారికి, రమేష్ డీసీపీ గారికి, ఇంద్రసేనారెడ్డి గారికి, ప్రవీణ్ కుమార్ సిఐ గారికి పేరు పేరున నా కళాకారులను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ముందుగా మాకు ఈ ప్రోగ్రాం చేయమని ప్రోత్సహించిన గౌరవ శాసనసభ్యులు నాకు మకన్ సింగ్ గారు, కాగా ఈ జాతీయ స్థాయి కళోత్సవాలకు కన్వీనర్గా కవ్వంపల్లి స్వామి, కో కన్వీనర్గా మ్యాజిక్ రాజా, సభ్యులుగా దామెన శంకర్, చంద్రపాల్, దయా నర్సింగ్, చీకటి అంజయ్యలు వ్యవహరించగా తారా ఆర్ట్స్ అకాడమీ కోశాధికారి, ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్, అధ్యక్షులు సునీల్ జాదవ్, చల్లా ప్రవీణ్, నర్సయ్య, తిరుమల్, సంఖ్యరాజు, డాక్టర్ సాయి, మంత్రి స్పందన, శ్వేత, శ్రావణీలు తమ సహకారం అందించారు. మహిళా డాక్టర్పై అత్యాచారాన్ని నిరసిస్తూ గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల బృందం సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ డాక్టర్ శిరీష, ఆర్థో డాక్టర్ రాజు మాట్లాడుతూ ఆసుపత్రులలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కోల్కతా ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు పనిచేసే స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని
హాస్పిటల్లో పోలీస్ భద్రత ఉండాలని కోరారు. శుక్రవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక ఫిమేల్ డాక్టర్ని కోల్కతాలో హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న సమయంలో షిఫ్ట్ అయిపోయి నైట్ షిఫ్ట్కి రెస్ట్కి పోయి సెమినార్ రూమ్లో పడుకుంటే ఆమె మీద దౌర్జన్యంగా రేప్ చేసి చంపడం జరిగింది. సో ఇది దేశం మొత్తం ఈరోజు ఖండిస్తున్నాము. ఆమె డ్యూటీ చేసి ఒక సపరేట్ ఫీమేల్ డాక్టర్స్ రూమ్ అనేది లేక సెక్యూరిటీ అనేది కరెక్ట్గా లేక అలాంటి దుస్థితి జరగడం అనేది మేము ఖండిస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా మేము మా అసోసియేషన్ తరఫున అలాగే గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వెల్ నోన్ పర్సన్ సొసైటీకి సర్వీస్ చేసే డాక్టర్స్ని అటాక్ చేస్తున్నారు, లేకపోతే దాని యొక్క అబ్యూజింగ్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఇంకా అసలు చెప్పుకోలేనంత చేశారు. దానికోసం మేము ఇది పెడుతున్నామని మేము అనుకోలేదు. మా డిమాండ్స్ వేరే చెప్దామని అనుకున్నాం. కానీ అసలు ఒకవేళ ఆ డాక్టర్పై చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని కాదు, వేరే వాళ్ళు ఒకవేళ అట్లాంటి ఆలోచన వస్తేనే వాళ్ళకి భయం పుట్టే లాంటి చట్టాలు తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ని మరియు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా డాక్టర్ అసోసియేషన్ తరఫున, మా మెడికల్ సిబ్బంది అసోసియేషన్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మా వైద్య సిబ్బంది అంతా ఇప్పుడు అక్కడ ఒక్కడే జరిగిందని కాదు, అన్ని ప్లేసుల్లో కూడా చాలా జాగ్రత్తగా మాకు ప్రొటెక్షన్గా మాకు అడిగినాం. ఇంతకుముందు కూడా నార్మల్గా ఏంటంటే పోలీస్ ప్రొటెక్షన్ కంప్లీట్గా కావాలని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉండాలి. అన్నీ జరిగేంత వరకు కూడా మేము ఆ డాక్టర్కి సంఘీభావం ప్రదర్శించుకుంటూ మా హాస్పిటల్స్లో కూడా అన్ని సర్వీసెస్, అన్ని ప్రొటెక్షన్ జాగ్రత్తలు తీసుకోవాలని సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం అన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండే కాలనీలో అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై శ్వేత అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ, స్వాతంత్రం రాకపూర్వమే దేశంలోని మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్ ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబ్రుద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవుల నాయకత్వాన 1936 ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిసచర్య నుంచి మాతృభూమి విముక్తికై సాగిన వీరోచిత స్వాతంత్ర ఉద్యమంలో పొత్తిళ్లలోని పిడికిళ్లు బిగించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని మా అంతం చూసిన స్వాతంత్ర ఉద్యమ పంతం వీడమంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, భారతమాత బానిస సంఖ్యల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరాల బలిదానం చేసిన ఘనవీర చరిత్ర కలిగిన దేశంలోనే ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పడిన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్రం అనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 88 సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు కోసం
అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే ప్రాణంగా, విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడతాం, చదువుకై పోరాడతాం అంటూ ఏఐఎస్ఎఫ్ ఉద్యమించడం జరుగుతుందని అన్నారు. విద్యా రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని గోదావరికని స్థానిక మార్కండేయ కాలనీలో ఘనంగా పురస్కరించుకోవడం జరిగింది. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలోని మనకు పురుడు పోసుకున్నది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా విద్యార్థుల సమస్యల కోసం పోరాడేటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక ఏఐఎస్ఎఫ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఏకైక విద్యార్థి సంఘం అది ఒక ఏఐఎస్ఎఫ్. కాబట్టి విద్యార్థులారా ఒక్కసారి ఆలోచన చేయండి. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడే సమయం ముందుందని మీ అందరూ కూడా ఏఐఎస్ఎఫ్ ఇచ్చే పిలుపులో భాగం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆసాల నవీన్, గొడసల ప్రణీత్, గాజల వినయ్, మామిడి రాహుల్, అలేఖ్య, ప్రవీణ, శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలపై పోరాటం చేయడంలో ఎన్సీపీ పార్టీ నాయకత్వం ఎప్పుడూ ముందుంటుందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర తెలిపారు. ఎన్సీపీ పార్టీ మహిళా నాయకురాలు పొన్నాల రజిత యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి నగర్ కు చెందిన మహిళలు ఎన్సీపీ పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమానికి ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ హాజరై మహిళలకు పార్టీ కండవాలు కప్పి ఎన్సీపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆదేశాలతో రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతి నగర్ కు చెందిన మహిళలను పార్టీలో చేర్చుకోవడం జరిగిందని, మేము ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ప్రజా సమస్యలపై పోరాడతామని, మాపై ఉన్న నమ్మకంతో పార్టీలో చేరిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని అన్నారు. గోదావరికని పట్టణం ప్రగతి నగర్లో మహిళలు ఈరోజు ఎన్సీపీ పార్టీ మహిళా నాయకురాలు పొన్నం రజిత యాదవ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ వర్షంలో కూడా మహిళలు రావడం చాలా సంతోషము. మా మీద నమ్మకంతో ప్రజల పక్షాన మేము నిలుస్తామని, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తామని నమ్మి వచ్చిన మహిళలందరికీ మేము అభివాదం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకులు చెన్నూరి నాగరాజు, మహిళా నాయకురాలు పొన్నం రజిత యాదవ్, అరుకుటి పద్మ, మేకల రాజేశ్వరి, నూనె కనకలక్ష్మి, గుంటి జయమ్మ, తుంగ పోచమ్మ, ఇరుకుల లక్ష్మి, దేశభక్తుల రజిత, ఇర్ఫానా తదితరులు పాల్గొన్నారు. అందరము కలిసి పెద్దపల్లి జిల్లాను, తద్వారా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడానికి దృఢ నిర్ణయం తీసుకున్నామని రామగుండం నగరపాలక సంస్థ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నశాముక్తు భారత్ అభియాన్ ప్రారంభించి 5 సంవత్సరాలవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ కా మంత్ర భారత్ హూ నశాసే స్వతంత్ర థీమ్తో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఇండియా క్యాంపెయిన్లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలు స్వీకరిస్తూ ఈరోజు మనం నశాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యంగా ఉన్నాము. మరియు సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహితంగా. రామగుండం రీజియన్ పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ పా ఎన్వికే శ్రీనివాస్ సమక్షంలో ఆజీవన్ జిఎం కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రీవెన్స్ డే సమావేశంలో ఆజీవన్ 2, 3 ఆర్డర్లకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశానికి తాను నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించడం జరుగుతుందని, ఇంకా ఈ సమావేశంలో తనతో పాటు RG1, 2, 3 ఆర్డీఆర్లకు సంబంధించిన GMలు పాల్గొననున్నారని RG1 ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ NVK శ్రీనివాస్ గారి సమక్షంలో తేదీ 13/8/2024 సాయంత్రం 4 గంటలకి స్థానిక RG1 GM కార్యాలయంలో RG1 ఏరియా, RG2, RG3 అండ్ అడ్రియాల ఏరియాల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు గ్రీవెన్స్ డే నిర్వహించబడుతుంది. ఈ యొక్క గ్రీవెన్స్ డే నిర్వహించడానికి శ్రీ డి లలిత్ కుమార్ గారు జనరల్ మేనేజర్ RG1 నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. అంతేకాకుండా RG1, RG2, RG3 అడ్రియాల 4 ఏరియా జనరల్ మేనేజర్స్, సంబంధిత అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా RG1 ఏరియాలో పనిచేసేటువంటి ఉద్యోగులు వారి యొక్క సమస్యలను ఈ గ్రీవెన్స్ ద్వారా విన్నవించుకోవడానికి అవకాశం కల్పించబడింది. కావున దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా RG1 ఏరియాలో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురుకుల పాఠశాలల పరిసరాలను పరిశుభ్రం చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గోదావరి పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసిన బీజేపీ పార్టీ శ్రేణులు. కళాకారుల ఆటపాటలు, కళారూపాలతో బుల్లితెర యాక్టర్ల సందడితో సింగరేణి ప్రాంత నల్ల వజ్రాలకు పురస్కారాల ప్రదానోత్సవంతో ముగిసిన తారా ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి కళోత్సవాలు. ఖనిలో ఘనంగా AISF 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మహిళా డాక్టర్పై అత్యాచారాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల బృందం. NCP పార్టీలో చేరిన రామగుండం నియోజకవర్గం ప్రగతి నగర్ మహిళలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.